రాజు చూస్తావే కొంచెం చికెన్ అయ్యి. తిను. అయ్యో వద్దండి, కొంచెం వేసుకోమ్మా, బాగుంటుంది. మొహమాట పడకండి. ఈ రకం చేపలు ఇక్కడ తప్ప ఇంకెక్కడా దొరకవు. వెయ్యవే. తినరా. మొహమాట పడకుండా తిను బాబు. పొద్దు నుండి దింపుతున్నారు, ఎప్పుడు దింపుతారు? త్వరగా కానివ్వండి. అలాగే అమ్మగారు. నువ్వు పద బేబీ. తొందర దించరా. బాగుంది కదా. హలో. హాయ్. హాయ్. రాక్క. ఏరా తమ్ముడు, ఈసారన్నా చేపల చెరువులో పెట్టుబడి పెట్టింది వస్తుందంటావా? వస్తుందక్క. పెట్టింది రావటమే లాభం అనుకోవాల్సి వస్తుంది. నోట్లు బారేసి చిల్లర ఏరుకోవాల్సి వస్తుంది. ఏ వ్యాపారం ఏటో. ఏరా రాజు, ఇంజనీరింగ్ అయిపోయినట్టేనా? అయిపోయినట్టే అత్త. పాస్ అయినట్టేనా? అయ్యానత్త. ఎవరిళ్ళంతా నీ ఫ్రెండ్సా? అవునత్త, ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఊరు చూపిద్దామని తీసుకొచ్చాను. ఏట్రా స్పూన్ ఎక్కడ చేత్తో ఎలా తింటారు? ఏ ఊరమ్మాయి నీది? న్యూయార్క్ ఆంటీ. అవునా, మా పెద్దలుడు కూడా న్యూయార్కే. ఇదిగో రాజును కూడా అక్కడికే పంపిస్తున్నా. పేపర్లు కూడా రెడీ అయిపోయాయి. మా అల్లుడు గారు, అల్లుడు గారు, అమ్మాయి బాగుందా? అది నీకు విషయం చెప్పాలి. చెప్పు. చెప్తా. సంధ్య, ఫుడ్ ఎలా ఉంది? రేయ్, ఎవర్రా ఐరన్ లేడీ ఇంతలా గడగల్లాడిస్తుంది? మా అత్తరా బాబు, మా ఇంటికే హైకమాండ్. రేయ్, మా అత్త కన్నా మన కాలేజ్లో హెచ్ఓడి గడిని అయ్యాంరా. మేనేజ్మెంట్ అంతా మీ అత్తది ఎలా ఉంది? మేనేజ్మెంట్ కాదురా, ఆవిడే ఓనరు. ఆవిడ అమెరికాలో సెటిల్ అయింది. మా బాబేమో రొయ్యల వ్యాపారం చేసి ఉన్నదంతా ఊడ్చికొట్టాడు. ఆవిడ ఆస్తి చూసుకోవడానికే ఇక్కడ ఉంటున్నాం అంతే. 100 ఎపిసోడ్లో చెప్పాల్సిన సెంటిమెంట్ ఒక్క డైలాగ్ లో చెప్పేశావు కదరా. నీకు ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అనుకోలేదు. ఏవోలే సాల్మా, మావి మా మధ్య తరగతి ప్రేమలు నీకు అర్థం కావు. పద. అవన్నీ మాయరా. రేయ్, ఎవడ్రా ఎండలో కట్టేసింది తిన్నే? రాజుగారు. ఎరా, ఎన్ని లీటర్లు ఇస్తుంది? 4 లీటర్లు రాజుగారండి. బాబోయ్, 4? నీ ఎండాకాలంలో నీళ్ళు ఎక్కువ పట్టమని చెప్పానా? రాత్రి మ్యాచ్ చూసారా అండి? ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకోవడం వల్లే ఇండియా ఓడిపోయిందండి. అవునరా, అడగాలే గాని సచిన్ కి బ్యాటింగ్, రాజమౌళికి డైరెక్షన్ నేర్పించేస్తారా మీరు? పద పంజడా. రే ఇటీ. అమెరికా వెళ్ళాల్సిన వాళ్ళు మీకెందుకండి రాజుగారు ఈ ఆవు పేడ గడ్డి? ఆఫీసర్, మీకు చేసే పని మీద తప్ప ఇంకా ప్రతి దాని మీద ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఉంటదేరా? ఎద్దావా పంజడా. ఇప్పుడు చెప్పరా, ఎన్ని లీటర్లు ఉంటది? రాజుగారండి, మీ చేతిలోనేమో ఉందండి. మీరు చెయ్యేస్తే ఆ దున్న కూడా పాలిస్తుందండి. అవునా? ఎల్లా గేదెలకి మేతాయి. రే, నువ్వు ఇంత ఇష్టంగా పంచడం ఎప్పుడు చూడలేదురా. ఈ 4 years లో నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. ఏంటి సంధ్య, ఎక్కడికి? కూర్చో. ఏంటి? 2 days నుండి నీకో విషయం చెప్పాలని ట్రై చేస్తున్నారా, ఇప్పటికి దొరికావు. చెప్పు. నీకు సీక్రెట్ చెప్తాను, ఎవరికీ చెప్పకు. ప్రామిస్? ప్రామిస్. లవ్ లెటర్. గెస్ చే ఎవరు రాశారో? ఎవరు రాశారు? రాజుగాడా? నో, సూర్య. సూర్య? నిజంగానా? యా, తను నన్ను లాస్ట్ 4 years నుండి లవ్ చేస్తున్నాడంట. ఇన్నాళ్ళు చెప్పకుండా తిరిగాడు. మనకెవరికి అస్సలు చిన్న డౌట్ కూడా రాలేదు. వాడి గురించి నాకన్నీ తెలుసు అనుకున్నాను, కానీ అయితే మరి నీ ఒపీనియన్ ఏంటి? వెల్, ఈస్ నాట్ ఎ బ్యాడ్ చాయిస్. తను కూడా మా డాడ్ లానే కాలేజ్ టాపర్, మంచి యూనివర్సిటీలో ఎంఎస్. అండ్ యు నో సంథింగ్, పెళ్లికి ముందు మా మామ్ అండ్ డాడ్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ఓ, నౌ దే వెరీ హ్యాపీ. అంటే నీకు కూడా ఇష్టమే అన్నమాట. మరి వెళ్ళి చెప్పేవచ్చు కదా. ఇది టూ మచ్ కదా. ఏంటి టూ మచ్? ఇది మా అమ్మాయిల రైట్. అబ్బాయిలు ప్రపోజ్ చేయాలి, మేము ఆలోచించాలి. చూద్దాం వాడెన్నాళ్ళు డ్రామా ఆడతాడు.
छोटी सी लव स्टोरी सलमा अंगे पार म्यूजिक ఒక అందమైన అమ్మాయి ఒక సోసో అబ్బాయి గుడి చుట్టూ అమ్మాయి అమ్మాయి చుట్టూ అబ్బాయి అబ్బాయి అమ్మాయిని లవ్ చేస్తున్నాడు చెప్పడానికి ట్రై చేస్తున్నాడు చేస్తూనే ఉన్నాడు చెప్పలేక ఫైనల్లీ ఒక లవ్ లెటర్ రాశాడు కానీ ఏం లాభం ఇవ్వలేకపోయాడు ఈ కహానీలో ట్విస్ట్ ఏంటంటే ఇన్నాళ్ళు అబ్బాయి ప్రేమిస్తున్నట్టు అమ్మాయికి తెలీదు నిన్ననే అమ్మాయికి తెలిసినట్టు అబ్బాయికి తెలీదు ఇదంతా మనకు తెలుసని వాళ్ళకి తెలీదు అది మ్యాటర్ నిజంగానా మనకి తెలియకుండా ఇంత స్టోరీ జరిగిందా చాలా ఎదిగిపోయారా వీళ్ళు చాలా వస్తున్నారు ఎరా నాన్న దర్శనం బాగా అవుతావు బాబు అవుతావు ఏదో ఒక రోజు ఖచ్చితంగా అవుతావు అవుతావు రే సరిగ్గా కడగరా అలాగేనండి. అటుపక్క చూడు ఎంత దూరం తెల్లగా రాదండి రాజుగారు. రేయ్, ఇట్రా. రాజు, అత్త నేను న్యూయార్క్ లో ఉన్న పెద్దలతో మాట్లాడాను. ఆయన అన్ని అరేంజ్మెంట్స్ చేస్తా అన్నారు. నువ్వేం చేయక్కర్లా. ఆ పేపర్స్ ఇరా తమ్ముడు, ఇవి ఫిల్ చేసి పంపిస్తే చాలు. 2 నెలల్లో నువ్వు అమెరికాలో ఉంటావు. అత్త నాకు అమెరికా వెళ్ళాలని లేదు. నేను చక్కగా ఇక్కడే ఉండి డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నాను. నీకు వెళ్ళాలని లేదని నాకు తెలుసు, కానీ ఇక్కడుండి బర్రెలు కాసుకునే వాడికిచ్చి బేబీని పెంచడం నాకు ఇష్టం లేదు. ఏదో మా తమ్ముడికి ఇచ్చిన మాట కోసం ఒప్పుకుంటున్నా. నా 2 కూతుళ్ళు అమెరికాలో ఉన్నారు. నా 3వ కూతురు కూడా అమెరికాలోనే ఉండాలి. కాదు కూడదు అని ఇక్కడే ఉన్నావనుకో, ఇదిగో ఇలా కాని పనులు చేసి 50 ఎకరాల పొలాన్ని 5 ఎకరాలు చేశాడు మీ నాన్న. ఆ మిగిలింది నువ్వు తగలేయాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా నే చెప్పింది విని అమెరికా వెళ్ళావనుకో, అందరిలాగా సంపాదించుకోవచ్చు. తమ్ముడు, ఆ. ఇక నేను బయలుదేరతా. ఆ. చాలా పనులున్నాయి. హలో, అప్పు తీర్చమని ఎన్నిసార్లు చెప్పాలిరా మీకు? డబ్బులు తీసుకునేటప్పుడు ఇంట్రెస్ట్, ఇచ్చేటప్పుడు రాజు, నేను నీకు ఏ తప్పు ఏదొప్పు చెప్పే పరిస్థితుల్లో లేను. ఎందుకంటే జీవితంలో నేను ఏ గొప్ప నిర్ణయాలు తీసుకోలేకపోయాను. నేను నీ వయసులో ఉన్నప్పుడు నాకు ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. అది మా నాన్నగారికి ఇష్టం లేదు. మనకింత ఆస్తి ఉండగా 2000 రూపాయల కోసం ఆ ఉద్యోగం ఎందుకురా అన్నాడాయన. నేను ఆగిపోయాను. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందిరా, ఆగిపోకుండా ఉండాల్సిందే అని. అది 2000 రూపాయల కోసం కాదు, ఇష్టపడ్డ పనిని చేశామన్న సంతృప్తి కోసం. ఇదంతా నీకెందుకు చెప్పాను అంటే, ఎంతమంది ఎన్ని చెప్పినా నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు. ఆలోచించుకో. ఓయ్, నువ్వు నన్ను చూసి కన్నుకొట్టావా? నేనా? హ, లేదే. ఏరా అది, నేను కనుకొట్టానా? లేదే. ఏరా రాజు? అస్సలు లేదే. హలో, హాయ్. నా గురించి కదా. రేయ్, మన జూనియర్ దీపికారా? దీపికానా? వద్దురా బాబు. కట్ చేస్తావేంట్రా? కనీసం మెసేజ్ అయినా పెట్టు. లైట్ రా. అట్లీస్ట్ లెటర్ అయినా రాయరా. నువ్వు చెప్పు సూర్య, ఇదేం పోయే కాలం రా మీ అబ్బాయిలకి? చెప్పే ధైర్యం ఎలాగో లేదు. పోనీ అమ్మాయిలు చెప్తే కనీసం వినే ధైర్యం కూడా లేదారా? సాల్మా, ఈ పంచాదిక సూర్యక. వాడు దీపికతో ఎందుకు మాట్లాడట్లేదో నాకు తెలుసు. దీపిక కాదు కదా, దీపిక పడుకోనే కాల్ చేసినా వాడు మాట్లాడ్డు. చా, అవునా? ఏంటో చెప్పు. వాడికి ఒక చిన్న లవ్ స్టోరీ ఉంది. లవ్ స్టోరీయా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. అమ్మని, నాకు ఎప్పటి నుంచో వీడి మీద డౌట్ ఉంది. ఏదో ఒకటి ఉంటది. సల్మా, అది లవ్ స్టోరీ. సల్మా, వద్దు. ప్లీజ్ వద్దు. సల్మా, చెప్పు No, no. సల్మా, చెప్పు సల్మా, ప్లీజ్ సల్మా. నేను చెప్పను, వాణ్ణే అడుగు. కనీసం నువ్వేనా చెప్పరా లవ్ స్టోరీ. ఎవరా అమ్మాయి? ఓకే ఓకే, లిజన్. తన పేరు మధు. తను నా క్లాస్మేట్.
పెద్ద పెద్ద కళ్ళేసుకుని అంతకన్నా అందమైన నవ్వేసుకుని చాలా క్యూట్గా ఉండేది. బావా, ఎన్నో నెమలికలు దొరికినా గోక్కోడానికి పనికొస్తుంది అనుకున్నా కానీ ఇలా లవ్ స్టోరీకి పనికొస్తుందని తెలియదు బా. షట్ అప్ రాజు. ఇంతకీ ప్రపోజ్ చేసావా? ఒకే ఒక్కసారి ట్రై చేశాను. ఇంతకీ ఇప్పుడు మధు ఎక్కడుందిరా? అరకులో. అయితే చిట్స్ లేదు, తొక్కలేదు. నెక్స్ట్ అది వాళ్ళురే. మధుని కలిసాకే మిగతావన్నీ. వాట్స్ గైస్? ఎస్ యు ఆర్ రైట్. లెట్స్ గో. టైంకి తిను. ఓకే మా. జాగ్రత్తగా జాగ్రత్తగా ఉంటాను. ఓకే. ఇంతకీ అత్త చెప్పిన దాని గురించి ఏ నిర్ణయం తీసుకున్నావురా? ఇష్టం లేకపోయినా ఇప్పటికి అత్త చెప్పినట్లే చేస్తాను. కానీ 5 ఏళ్ల తర్వాత మాత్రం నాకు నచ్చిందే చేస్తాను. నేను కూడా 5 నెలల్లో వచ్చేస్తానని ఆర్మీలో మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పానురా. కానీ ఆ 5 నెలలు ఇప్పటికీ కాలేదు. సరే, అవన్నీ ఎందుకు గాని పద. వెళ్ళొస్తాను. ఓ 500 కిలోమీటర్స్ ఉంటుందా? లేదురా, 350 కిలోమీటర్స్ ఉండొచ్చు. సల్మా, All right. వెళ్దామా? రే, అది స్టార్ట్ అవుదాం. Thank you, aunty. అమ్మా, నాన్న ఇలా రండి. మీకు క్వశ్చన్ రా. మా ఇద్దరిలో ఎవరో ఒకరికి ప్రపోజ్ చేయాల్సి వస్తే మీరెవరికి ప్రపోజ్ చేస్తారు? బాగా ఆలోచించి చెప్పండి. అందులో అసలు డౌటే ఉంది. ఆబ్వియస్లీ సల్మానే. Yay! ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, నువ్వు నాకు మొగుడు అవుతావే. రే, మరి నువ్వు అది చెప్పు. అది సల్మానే. నువ్వు చెప్పు సూర్య. రే సూర్య, చెప్పరా చెప్పరా. అది నీ ఆన్సర్ నాకు తెలుసులే. సల్మా పేరే చెప్తావు. ఎంతైనా నీ బెస్ట్ ఫ్రెండ్ కదా. వాణ్ణి చెప్పని. నువ్వు చెప్పరా సూర్య. అది అంటే మంచి ఛాన్స్ మిస్ అయ్యారా సూర్య. అమ్మ వచ్చిందా? మీటింగ్ ఉందని పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిపోయారు బాబు. దిగండ్రా. లేదురా, ముందు మధుని చూడాలి. ఎస్. ఓకే. ఫ్రెష్ అప్ అయ్యి వెళ్దాం రా. మధుని చూసాకే ఫ్రెష్ అప్ అయినా ఏదైనా. సంధ్య. నో, నో చాయిస్. ఫస్ట్ మధు. మధు 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 మధు. ఓ మధు, ఓ మధు. అసలు వస్తుందంటావా? రే రే, మధురా.
ఆది 1 minute. Okay. I'll join you. హాయ్ ఎప్పుడొచ్చా ఇప్పుడే వచ్చాను. మధు విల్ నో ఫ్రెండ్స్. దిస్ ఇస్ రాజు. Hi Raju. దిస్ ఇస్ సల్మా. Hi Salma. సంధ్య Hi అండ్ సూర్య. Surya. Hi Surya. ఏ రాజు అది నా క్లాస్ కి టైం అవుతుంది, మళ్ళీ కలుద్దాం. మధు 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 అంటే మధుబాల రేంజ్ లో ఉంటుంది అనుకున్నా. వాడి కళ్ళతో చూడరా నీకే అర్థమవుతుంది. ఆడి కళ్ళు దొబ్బే. షీఈస్ వెరీ ప్రిటీ ఆది. వెళ్ళి చెప్పరా, డెఫినెట్ గా ఎస్ అంటుంది. ఐ కెన్ టెల్ యూ బై ద వే షీ లుక్స్ ఎట్ యు మ్యాన్. చెప్పరా, మహా అయితే నో అంటుంది అంతే కదా. ఏం సూర్య? హలో స్టార్ట్. రే గట్టి కొట్రా. డన్. ఓకే రా. అబ్బా ఏయ్, ఏంటే మళ్ళీ ఆడదామా? ఓకే రా ఇంకొకసారి. గట్టిగా కొట్రా. రా. ఆ. అబ్బా ఏంటి? మూర్తి గారిని రేపు ఆఫీస్కి రమ్మని చెప్పండి. ఓకే మేడం. హాయ్, హౌ ఆర్ యూ? బాగున్నాను మా. సారీ లంచ్కి రాలేకపోయాను, ఐ వాజ్ ఇన్ మీటింగ్. మా విల్ నో ఫ్రెండ్స్. హాయ్. సల్మా, హాయ్ సంధ్య, ఆంటీ, హాయ్ ఆంటీ. సూర్య, రాజు. నమస్తే ఆంటీ. మేడం ఆడిటర్ గారి ఫోన్. హలో, లిప్టన్ అకౌంట్ ఏమైంది? జస్ట్ మినిట్, దిస్ ఇంపార్టెంట్. ఐ టాక్ టు యూ లేటర్. మళ్ళీ మాట్లాడదాం. హలో చెప్పండి. రే ఇంకెంత దూరం రా, వచ్చేసాం రా. ఉండరా. రే అదేరా మధు ఇల్లు. అయ్యో మధు ఫాదర్ రా. రే ఆపరా ఆపు. రే అది వెళ్ళి చెప్పు. రే వెళ్ళరా వెళ్ళు. భయమేస్తుందిరా. వద్దు ఏం ఇంకా భయం వెళ్ళరా లేదు, వెళ్ళరా. వద్దురా. నానొచ్చి లోపే వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రే, వెళ్ళరా బాబు వెళ్ళరా. Adi, what a surprise. ఐ వాజ్ జస్ట్ పాసింగ్ బై, సో కలుద్దామని. Please come in. యా ఇట్స్ ఓకే. మధు అది బయటకు వచ్చేటప్పుడు అన్ని చూసుకోవాలి కదమ్మా. రే రే మధు వాళ్ళ బాబు వస్తున్నాడు రా, దొరికిపోయాడు వాడు. చచ్చాడ్రా. ఐ హే ఆది, ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చావు? రారా కూర్చో. అమ్మా వాళ్ళు ఎలా ఉన్నారు? బాగున్నారు అంకుల్. కాఫీయా టీయా? ఎనీథింగ్. తీసుకురామ్మా. చెప్పడం మర్చిపోయాను, నెక్స్ట్ మంత్ మా అమ్మాయి పెళ్ళి, నువ్వు తప్పకుండా రావాలి. ఏమా మధు చెప్పలేదా? కార్డు కూడా తీసుకురామ్మా. సరే. నేను వెళ్తాను అంకుల్. అదేంటి కాఫీ తాగి వెళ్ళాది? ఐ విల్ కమ్ అగైన్. రే బాబా పదరా పద. నువ్వు వెళ్ళి స్టార్ట్ చేయరా. రే ఏమైంది అడుగు. చెప్పరా ఏమైంది? ఏమైందిరా? అంతా అయిపోయిందిరా.
ఐ లాస్ట్ అయిపోయింది. ఏమైందిరా? తనకి నెక్స్ట్ మంత్ పెళ్ళి. దరిద్రం వదిలిపోయిందిరా బా. బా ఏం చేసి లవ్ చేసేవరా దాన్ని? ఆ సోడా బుడ్డి కళ్ళద్దాలు దాన్ని. అది కరెక్ట్ కాదు బా. రే 12 ఏళ్ళు వెంటపడి లవ్ చేసేంత సీన్ లేదురా దానికి. బావ నీకో మాట చెప్పనా, అమ్మాయి పడకపోతే అమ్మాయిని మార్చేయాలరా. రే 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 అది ఆగ్రా. రే అది రే రే రాజు ఆగ్రా. రే రాజు రాజు రే అది. అది ఇదిగో నీ ఫేవరెట్ కార్. గ్రాడ్యుయేషన్కి ఇస్తానని చెప్పాను కదా. ఏ నచ్చలేదా? నచ్చకపోతే చెప్పు. బై టుమారో మార్నింగ్ విల్ గెట్ యూ న్యూ మోడల్ ఆ కలర్. గ్రాడ్యుయేషన్ డేకి ఎందుకు రాలేదు మా? సారీరా, యూఎస్ వెళ్ళాల్సి వచ్చింది. ఫ్రెండ్స్తో పాటు ఇంటికి వస్తా అని చెప్పాను కదా. తెలుసురా, టెండర్ లాస్ట్ డే, చాలా మీటింగ్స్ ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ డేకి వస్తాను, రాలేదు. ఫ్రెండ్స్తో పాటు ఇంటికి వస్తాను మా, రిసీవ్ చేసుకోమని చెప్పాను. కనీసం ఆ రోజు కూడా నువ్వు ఇంట్లో లేవు. లేనందుకు రాలేనందుకు గాను ఇదిగో ఇలా ఏదో గిఫ్ట్ ఇచ్చి ఆ లోటు తీర్చేయాలని ప్రయత్నిస్తుంటావు. నా కోసం అన్నీ చేసి పెట్టే అమ్మ, బోల్డ్ అంత ఆస్తి, ఏ కావాలన్నా క్షణాల్లో నా కళ్ళ ముందుంటుంది. ఇవన్నీ చూసి అందరూ నన్ను లక్కీ అనుకుంటారమ్మా. కానీ నేను ఏం కోల్పోతున్నానో నా ఒక్కడికే తెలుసమ్మా. సారీరా, కానీ ఇవన్నీ నీకోసమే కదా. మీ నాన్న లేని లోటు తీర్చాలని, నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని నేను కష్టపడుతున్నాను. ఇవన్నీ ఉన్నా ఎందుకో నాతో ఎవ్వరు లేరన్న ఫీలింగ్ ఉందమ్మా. సల్మా కొంచెం ఇచ్చేది రా. నువ్వే అక్కడ కూర్చో. ప్లీజ్ సల్మా వెళ్ళు రా.